ఇది నీ శక్తి కాదు, నీ బలం కాదు, నా ఆత్మ, నా శక్తి వల్ల నీ కార్యాలు జరుగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు చాలాసార్లు మనం దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్న కొన్నిసార్లు మన శక్తి మీద, మన బలం మీద అతి తీవ్రంగా ఆధారపడుతుంటాం, ఫెయిల్ అయిపోతుంటాం. కానీ దేవుని మీద అనుకోగలిగితే, ప్రభువా ఈ పనిలో నన్ను వాడుకోనండి, ఈ ఉద్దేశాల్లో నన్ను స్థిరపరచు, నీ కోసం ఇది చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఇలా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను, నీ రాజ్య విస్తరణలో నా వంతుగా నేను వాడబడాలని కోరుతున్నాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో, దేవునికి మహిమార్థంగా ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళందరూ చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా శక్తి, నా బలం కాదు, నీ ఆత్మ ద్వారా నా జీవితాల కార్యాలు జరిగించని ప్రార్థన చేయాలి. దేవునికి ప్రణాళిక అదే. మోషే తనకున్న జ్ఞానంతో, తనకున్న బలంతో ఇశ్రాయేలు ప్రజలకు విడుదల తీసుకొద్దామని ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు దెబ్బలాడుకుంటే ఐగుప్తీయుడిని చంపి పాతిపెట్టేశాడు మోషే. తన ప్రజల పక్షాన్ని నేను నిలబడతాను, ఇశ్రాయేలుకు అండగా నేను ఉంటానని తన సొంత జ్ఞానం మీద, బలం మీద ఆధారపడ్డాడు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. భయంతో పరిగెత్తాడు, ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయాడు.